3 సార్లు వాయిదా వేసిన న్యాయమే గెలిచిందన్నారు. ప్రజలు కేసీఆర్ పరిపాలన కోరుకుంటున్నారు అనేదానికి ఇదే నిదర్శనమని తెలిపారు. అధికార దుర్వినియోగం చేయాలని చూసినా జరగలేదన్నారు. మరి ప్రజాస్వామ్యం గెలిచింది. ఇబ్రాహీంపట్నం యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఎన్నో రకాలుగా మరి అధికార యంత్రాన్ని ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో మరి మిగతా కౌన్సిలర్లు దాటుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిపించినందుకు ఇక్కడ ఉన్న నాయకులకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. 3 మున్సిపాలిటీ సంబంధించి ప్రజాస్వామ్యం గెలిచినట్టు ప్రజల ఆశీర్వాదంతో మన ఇబ్రాహీంపట్నంలో మనము టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసినాం. ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సోదరులు కిషన్ రెడ్డి గారికి అభినందించారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఇబ్రాహీంపట్నంలో చేసిన అభివృద్ధి మొన్న ఎన్నికల్లో కొంచెం తత్తుపాటు పడ్డారు కాన్సెన్స్ ప్రజలు. మళ్ళీ ఇమీడియట్ గా కోలుకొని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతున్న నమ్మకం విశ్వాసంతో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురి చేసి అధికారం ఉందని ఎన్నో విధాలుగా కౌన్సిలర్ల పైన కేసులు కానీ, అదేవిధంగా క్యాండిడేట్ల పైన కానీ బెదిరింపులు కానీ ఎన్నో విధాలు చేసినా కానీ ప్రజలు ఇవాళ ఇబ్రాహీంపట్నం టౌన్ లో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఫిబ్రవరి 13 తారీఖున ఏదైతే ఎన్నికల రిజల్ట్ లో దాదాపుగా 13 సీట్లు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా గెలుచుకోవడం జరిగింది 20 సీట్లలో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. కానీ అధికార మదంతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అహంకారంతో ఎట్లయినా చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పన్నని పన్నాగం లేదు, వెయ్యని కుయక్తులు లేవు, చెయ్యని పని లేదు, అన్ని వ్యవస్థల్ని కూడా వాడుకున్నారు. 16 నాడే మున్సిపల్ ఎలక్షన్ పెట్టిన తర్వాత మేము అందరం కూడా అటెండ్ అయినాం. కాంగ్రెస్ లో కోరం లేదు, ఎమ్మెల్యే కూడా వచ్చిండు. ఆత్మ యాదగిరి అనేట ఆయన హాస్పిటల్లో ఏదో ఆరోగ్యం బాగాలేక లేడు. అనవసరమైన న్యూసెన్స్ చేసిండ్రు. టేబుల్ ఎత్తేసిండ్రు, కుర్చీలు ఎత్తేసిండ్రు. ఎవరేం పెద్దగా ఇంతకు ముందున్న ఆర్డీఓ కానీ ఎలక్షన్